Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియో టాపిక్ ఏంది అంటే 125 సీసీలో ఫ్యామిలీ కోసం ఒక మంచి బైక్ కొనాలనుకుంటే చాలా మందికి గుర్తొచ్చేది ఎస్పీ 125, పల్సర్ 125 అలాగే టీవీఎస్ రైడర్. వేరే బైక్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. కానీ ఆ బైక్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ 3 బైక్స్ అనేది 125 సీసీలో చాలా ఎక్కువ మంది కన్సిడర్ చేస్తా ఉంటారు. మెయిన్‌గా ఫ్యామిలీ కంఫర్ట్ కోసం. సో ఈ 3 బైక్స్‌లో బెస్ట్ బైక్ ఏంటి? ఏది ఎవరు తీసుకోవాలి? ఈ బైక్స్‌లో ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? సో ప్రోస్ పక్కన పెట్టండి. ప్రోస్ అందరూ చెప్తారు. కానీ కాన్స్ అయితే చెప్తాను. వీడియో ఎండింగ్‌లో 3 బైక్స్‌కి సంబంధించిన కాన్స్ అయితే చెప్తాను. అలాగే ఈ బైక్‌కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానెల్‌లో ఉన్నాయి. లైక్ రైడర్‌ది గాని, ఎస్పీ 125 అలాగే పల్సర్ 125 రైడ్ రివ్యూ, డీటెయిల్డ్ రివ్యూ అన్నీ కూడా ఉన్నాయి. కావాలంటే ఆ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో ఉన్నాయి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. 3 బైక్స్‌లో బెస్ట్ బైక్ ఏంటి? సో ఇంజిన్ నుంచి ఇండికేటర్ వరకి. సో సింక్ అనేది బాగా కుదిరింది కదా! ఇంజిన్ నుంచి ఇండికేటర్ వరకి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్‌లో పాయింట్ టు పాయింట్ మనకు ఏది బెటర్‌గా ఉంది అనేది చెప్తాను. సో ఎండ్‌లో ఏందంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. ఏ బైక్ తీసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 బైక్స్ యొక్క లుక్స్ గురించి మాట్లాడితే 3 బైక్స్ అనేది చాలా డిఫరెంట్ లుక్స్‌తో వస్తది. సో లుక్స్ అనేది మెయిన్‌గా మీ పర్సనల్ ప్రిఫరెన్స్ కాబట్టి అది మీకే వదిలేస్తున్నాను. మీకు ఏది బెటర్ అనిపిస్తదో నేను దానికి ఏం డిసైడ్ చేయలేను. ఎందుకంటే నాకు నచ్చింది మీకు నచ్చదు. మీకు నచ్చింది నాకు నచ్చదు. సో లుక్స్ అనేది పర్సనల్ ప్రయారిటీ. దాన్ని పక్కన వదిలేద్దాం. ఫస్ట్ వేరియంట్స్ గురించి మాట్లాడితే పల్సర్‌లో మనకు అరౌండ్ 3-4 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్ప్లిట్ సీట్ అని, మనకు నియాన్ అని, అలాగే కార్బన్ ఫైబర్ అని అలా కొన్ని మనకు వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొత్తగా మనకు దాంట్లో డిజిటల్ మీటర్ విత్ మనకేందంటే యూఎస్‌బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. మీకు నచ్చిన వేరియంట్ మీ బడ్జెట్ ప్రకారం మీరు చూజ్ చేసుకోవచ్చు పల్సర్‌లో. అలాగే ఎస్‌పీ 125లో ఏందంటే మనకు ఓన్లీ డ్రమ్ ఇంకా మనకి డిస్క్ ఏందంటే దాంట్లో మనకి ఫుల్ టీఎఫ్టీ మీటర్ కన్సోల్ వస్తుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. లేటెస్ట్‌గా అప్‌డేట్ చేశారు. అండ్ దాంట్లో మనకి రెండే వేరియంట్స్ ఉన్నాయి. అలాగే టీవీఎస్ రైడర్‌లో చూసుకుంటే దీంట్లో మనకి మల్టిపుల్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. 125 సీసీలో ఏ మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేయనన్ని వేరియంట్స్ మనకు టీవీఎస్ రైడర్‌లోనే ఉన్నాయి. సింగిల్ సీట్ విత్ డ్రమ్ బ్రేక్‌తో అలాగే మనకు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వరకి ఆల్మోస్ట్ ఒక 7-8 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినది మీరు తీసుకోవచ్చు. చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏం కావాలి దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మనం మెయిన్ టాపిక్ ఇంజిన్ గురించి మాట్లాడితే మూడిట్లో కూడా మనకి 125 సీసీ ఇంజిన్ ఉంది. బట్ పవర్ పరంగా మాట్లాడితే నాకు పవర్ పరంగా రైడర్ ఇంకా ఎస్‌పీ 125 ఇనీషియల్‌లో కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. అండ్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే రైడర్ మనకి టాప్ ఎండ్‌లో కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటది. ఎందుకంటే రైడర్‌లో మనకి 3 వాల్వ్ ఇంజిన్ ఉంది. సో ఈ 125 సీ సెగ్మెంట్‌లో దేంట్లో కూడా మనకి 3 వాల్వ్ ఇంజిన్ లేదు. అండ్ ఏందంటే దీంట్లో మనకు ఇంటర్నల్ ఆయిల్ కూలర్ కూడా ఉంది. సో దానివల్ల ఏందంటే హీట్ మేనేజ్‌మెంట్ కొద్దిగా బెటర్ ఉంటది స్లైట్‌గా. సో, హీట్ మేనేజ్‌మెంట్ పరంగా, అలాగే పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే రైడర్ అనేది కొద్దిగా బెటర్ అనిపించింది. సెకండ్‌లో నాకు ఎస్‌పీ 125 బెటర్ అనిపించింది. పల్సర్‌లో పెర్ఫార్మన్స్ ఉంది. బట్ దాని యొక్క వెయిట్ ఎస్‌పీ ఇంకా రైడర్‌తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా హెవియర్ సైడ్ ఉంటది కాబట్టి, ఇనీషియల్‌లో మీకు ఆ పవర్ అనేది తెలవదు. ఆ వెయిట్ వల్ల. సో, ఇట్లా వెయిట్ తక్కువ ఉంది కాబట్టి వెయిట్ టు పవర్ రేషియో అనేది ప్రాపర్‌గా ట్యూన్ చేశారు. ఆ పవర్ అనేది మనకు తెలుస్తా ఉంటది. పల్సర్‌లో పవర్ అనేది మనకు అంత ఇన్‌స్టాంట్‌గా తెలవదు. సో, పవర్ పరంగా చూసుకుంటే మనకు 3 కూడా బానే ఉన్నాయి. కానీ వైబ్రేషన్స్ పరంగా చూసుకుంటే టీవీఎస్ రైడర్ ఫస్ట్ నుంచి లాస్ట్‌కెళ్ళిపోతది. సో, వైబ్రేషన్స్ అయితే టీవీఎస్ రైడర్‌లో ఎక్కువున్నాయి. ఎస్‌పీలో అండ్ మనకు పల్సర్ 125లో కూడా ఉన్నాయి. కానీ మినిమల్‌గున్నాయి. రైడర్‌లో ఏందంటే కొద్దిగా ఎక్కువున్నాయి. అది కూడా 60 స్పీడ్ దగ్గరనే చాలా ఎక్కువ వైబ్రేషన్స్ అనేది వస్తది. క్లచ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ నాకు ఎస్‌పీ 125 బెటర్ అనిపించింది. సెకండ్ రైడర్ అలాగే థర్డ్ చూసుకుంటే పల్సర్ 125. పల్సర్ 125 కొద్దిగా హార్డ్ అనేది చాలా కొద్దిగా హార్డర్ సైడ్‌లో ఉంటది. అండ్ గేర్ షిఫ్టింగ్స్ అయితే ఫస్ట్ నేను రైడర్, సెకండ్ ఎస్‌పీ అండ్ థర్డ్ పల్సర్. సో, ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ అనిపియొచ్చు. నా ఒపీనియన్‌ని చెప్తున్నాను. సో, బజాజ్ ఫ్యాన్ బాయ్స్ వచ్చి కింద కామెంట్ చేయడము, రైడర్ ఫ్యాన్ బాయ్స్ వచ్చి కింద కామెంట్ చేయడం అలాంటిది మాత్రం చేయకండి. నేను దేనికి అగైన్స్ట్ కాదు. సో, అన్నీ నా ప్రాపర్‌గా నేను నడిపిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటున్నాను. అండ్ మెయిన్ హెడ్‌లైట్ గురించి మాట్లాడితే మూడిట్లో మనకు మూడిట్లో కాదు రెండిట్లో మనకు ఎల్ఈడీ వస్తుంది. పల్సర్‌లో ఏందంటే స్టిల్ మనకి హాలోజన్ వస్తుంది. హాలోజన్ హెడ్‌లైట్ అనేది మనకి ఎక్కడ ఎక్కువ హెల్ప్ అయితదంటే రెయినీ సీజన్‌లో గాని, అలాగే వింటర్ సీజన్‌లో గాని చాలా హెల్ప్ అయితది. కంపేరింగ్ టు ఎల్ఈడీ ఈ 2 సీజన్స్‌లో హాలోజన్ హెడ్‌లైట్ విజిబిలిటీ అనేది చాలా బెటర్‌గా ఉంటది కంపేరింగ్ టు ఎల్ఈడీ. ఎస్‌పీ 125ది కొద్దిగా తక్కువ అనిపిస్తది నాకు రేటెడ్‌తో కంపేర్ చేసుకుంటే. సో, పెద్ద చేంజెస్ ఏమి లేవు 3 హెడ్‌లైట్‌లో. 3 కూడా బానే పెర్ఫార్మ్ చేస్తాయి. సో, మనకి కండిషన్ అండ్ సిట్యుయేషన్ బట్టి డిపెండ్ అవుతా ఉంటది. 3 కూడా మనకు సిటీ పరంగా యూజ్ చేసుకోవడానికి డీసెంట్ ఉంటది. హైవే పైన ఎక్కితే డెఫినైట్‌లీ ఎక్స్‌ట్రా లైట్స్ అనేది యాడ్ ఆన్ చేసుకోవాలి. ఇది తప్పదు. అండ్ ఇండికేటర్స్ మూడిట్లో మనకు హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా నాకు పల్సర్ 125 చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే అవి కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ కదని అనుకోకుండా కింద పడిపోయినా గాని తొందరగా విరిగే ఛాన్స్ అయితే లేవు. ఎక్కువ ఫ్లెక్సిబుల్ ఉంది. సో, ఇండికేటర్స్ పరంగా అయితే ఇది. అండ్ టెయిల్ లైట్ పరంగా చూసుకుంటే మనకు మూడిట్లో ఇప్పుడు ఎల్ఈడీ టెయిల్ లైట్ వస్తుంది.
సో డిజైన్ అనేది మూడిట్లో డిఫరెంట్ ఉంటది. పల్సర్ ఎప్పటినుంచో మనకి ఐకానిక్ టెయిల్ లైట్ అనేది మీరు చూసే ఉంటారు. సో 150లో ఉన్నట్టు సేమ్ టెయిల్ లైట్ ఉంటది. సో మనకు కొత్తగా వచ్చిన ఎస్పీ 125లో ఏందంటే టెయిల్ లైట్ అనేది ఎస్పీ 160 నుంచి తీసుకున్నారు. ఏదైతే మనకి ఇట్లా మాస్క్ లాంటిది ఉంటదిగా అది. సో రైడర్‌వి టెయిల్ లైట్ అనేది నాకంత నచ్చదు. ఆ డిజైన్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటది. సో టెయిల్ లైట్ పరంగా నాకు పల్సర్ అండ్ ఎస్పీ 125 కొద్దిగా బెటర్ అనిపించినాయి. సో టెయిల్ లైట్ గురించి ఏందంటే మనకు రియర్ వచ్చే వాళ్ళకి ఇండికేట్ చేయడం మనం బ్రేక్ ఏస్తున్నాం అని చెప్పి దానికే. కానీ లుక్ పరంగా చూస్తే అవి 2 బెటర్ అనిపించినాయి. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ పరంగా చూసుకుంటే 3 బైక్స్‌లో మనకు ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఉన్నాయి. అన్నీ కూడా మనకు చాలా మంచిగా వర్క్ అవుతాయి. ఎలాంటి రోడ్ కండిషన్‌లో ఉన్నా కూడా ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చాలా బాగున్నాయి 3 బైక్స్‌లో. కానీ సస్పెన్షన్ ట్రావెల్ అనేది రైడర్‌లో కొద్దిగా తక్కువ అనిపిస్తది నాకు. అండ్ రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే రైడర్‌లో మనకి మోనో షాక్ వస్తది. సో పల్సర్ 125 అలాగే ఎస్పీలో మనకి ట్విన్ షాక్స్ వస్తాయి. సో కంఫర్ట్ దేంట్లో ఎక్కువ ఉంది అంటే హైవేలో మనకి కొద్దిగా హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు స్టెబిలిటీ పరంగా పల్సర్ 125 చాలా బెటర్ ఉంటది. సో మనకి ట్విన్ షాక్స్ ఉన్నాయి. మోనో షాక్ అనేది స్టెబిలిటీ పరంగా బెటర్ ఉండాలి. కానీ పల్సర్ 125లో ఏంది అంటే మనకు ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల హైవేలో కొద్దిగా స్టెబిలిటీ అనేది ఎక్కువ అనిపిస్తది. సో మోనో షాక్ వల్ల కూడా మనకి అడ్వాంటేజ్ అనేది ఉంది. కానీ ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే ఫస్ట్‌లో అయితే నేను పల్సర్ పెడతాను. సెకండ్‌లో టీవీఎస్ రైడర్ పెడతాను. థర్డ్‌లో మనకు ఎస్పీ 125 పెడతాను. ఎందుకంటే ఎస్పీ 125 సస్పెన్షన్ ఇప్పటికి కూడా స్టిఫర్ సైడ్‌లో ఉంది. ఒక మేజర్ ఇష్యూ దాంట్లో చాలా మంది కస్టమర్స్ అనేది అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. నేను రైడ్ రివ్యూలో కూడా అదే చెప్పాను. మంచి రోడ్‌లో మాత్రం చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అదే మీరు కొద్దిగా బ్యాడ్ రోడ్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఆ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఎంత హార్డ్ అనిపిస్తదంటే చాలా టార్చర్ అనిపిస్తది. అంత స్టిఫ్ అయితే ఉంది. ఇదొక మేజర్ ఇష్యూ అనిపించింది నాకు. అండ్ బ్రేక్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ పల్సర్ 125 ఫ్రంట్ బ్రేక్ బాగుంది. ఎస్పీ 125 బ్రేక్ బాగుంది. రైడర్‌ది కూడా బాగుంది. కానీ రైడర్‌ది ఒకటి నాకు మైనస్ అనిపిస్తదేమో అంటే ఫ్రంట్ బ్రేక్ లీవర్ అనేది కొద్దిగా హార్డ్‌గా ప్రెస్ చేయాలి. అప్పుడే బ్రేక్ అనేది ప్రాపర్‌గా అప్లై అవుతది. సో బ్రేకింగ్ పరంగా చూసుకుంటే ఫస్ట్ పల్సర్, సెకండ్ ఎస్పీ అండ్ థర్డ్ వచ్చేసి మనకు టీవీఎస్ రైడర్. అండ్ రియర్ బ్రేక్ పరంగా మాట్లాడుకుంటే ఇక్కడ నాకు ఎస్పీ కొద్దిగా బెస్ట్ అనిపించింది. దాని తర్వాత రైడర్ బెస్ట్ అనిపించింది సెకండ్ ఆప్షన్‌లో. థర్డ్ ఆప్షన్ నాకు పల్సర్ 125. పల్సర్ 125 యొక్క రియర్ బ్రేక్ అనేది అసలు కొడుతుంటే అసలు బ్రేక్ అప్లై అవుతుందా? అసలు కొట్టిన ఫీలింగే లేదు నాకు. రియర్ బ్రేక్ అప్లై చేస్తున్న ఫీలింగే లేదు. సో అంత వరస్ట్ అనిపించింది చెప్పాలంటే. సో ఇది బ్రేకింగ్ గురించి. అండ్ టైర్స్ గురించి చూసుకుంటే టైర్స్ అనేది కొద్దిగా పల్సర్ 125 అలాగే రైడర్‌లో కొద్దిగా బెటర్ ఉన్నాయి. ఎస్పీలో ఏందంటే కొద్దిగా స్లిమ్మర్ టైర్స్ ఉన్నాయి. బ్రేక్ కొట్టినప్పుడు కొద్దిగా స్కిడ్ అవుతుంది. రైడర్ మీరు ఎంత హార్డ్ బ్రేకింగ్ అన్నా చేయండి. రియర్ వీల్ అస్సలు స్కిడ్ అవ్వదు. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది రైడర్‌లో. బ్రేకింగ్ వైడ్ అండ్ రెస్పాన్స్ అంతా లేకున్నా, సో మీరు ఎంత హార్డ్‌గా ప్రెస్ చేసినా కూడా స్కిడ్ అయితే అవ్వదు. సో ఎస్పీ అలాగే పల్సర్ అనేది కొద్దిగా స్కిడ్ అవుతది. బట్ బ్రేకింగ్స్ అన్నీ కూడా డీసెంట్ ఉన్నాయి. సో బ్రేకింగ్ దీనిది ఎక్కువ, దీనిది తక్కువ అన్నట్లేదు. కొన్నిట్లో ఇది ఎక్కువ ఉంది, కొన్నిట్లో ఇది తక్కువ ఉంది, కొన్నిట్లో ఇది ఎక్కువ ఉంది. సో అలా ఉంది. మిక్స్‌డ్ ఉంది మొత్తం. సో ఇది బ్రేకింగ్ గురించి. అండ్ టైర్స్ అయితే అన్నిట్లలో డీసెంట్ ఉంది. ఆ బైక్‌కి తగ్గట్టు టైర్స్ అనేది ప్రాపర్‌గా ఉన్నాయి. కానీ ఒకటి ఎస్పీ 125లోనే టైర్స్ అనేవి ఇంకా కొద్దిగా స్లిమ్ అనిపిస్తాయి కంపేరింగ్ టు అదర్ మోటార్ సైకిల్స్. అదొక్కటి కొద్దిగా అప్‌గ్రేడ్ చేసుంటే బాగుండేది. ఈ స్లిమ్మర్ టైర్స్ వల్ల ఏందంటే మనకు రోలింగ్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటది కాబట్టి కొద్దిగా మైలేజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ లో ప్రొఫైల్ టైర్స్ కాబట్టి ఇదొక అడ్వాంటేజ్ దాంట్లో. అండ్ సీటింగ్ కంఫర్ట్ అండ్ లాంగ్ రైడ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే మనకు ఈ 3 బైక్స్ కూడా అరౌండ్ షార్ట్ రైడర్స్ 5'4", 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. 3 బైక్స్ కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కానీ పల్సర్ 125 అనేది కొద్దిగా 5'5", 5'6" ఉన్న వాళ్ళు కొద్దిగా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే దాని వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటది. కంపేరింగ్ టు ఎస్పీ అండ్ రైడర్ వెయిట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటది కాబట్టి కొద్దిగా మేనేజ్ చేయడానికి ప్రాబ్లమ్ అవుతది. అండ్ దాని వెయిట్ కూడా ఎలా అంటే పల్సర్‌ది టోటల్‌గా మనకు ఫ్రంట్ హ్యాండిల్ బార్ దగ్గరనే తెలుస్తా ఉంటది. ఎప్పుడన్నా మనం టర్న్ చేసేటప్పుడు హెవీ వెయిట్ అనిపిస్తది మెయిన్‌గా ఫ్రంట్‌లోనే. రియర్‌లో అంతేం వెయిట్ ఉండదు గానీ ఫ్రంట్‌లో వెయిట్ ఉంటది. అండ్ మిగతా 2 మోటార్ సైకిల్స్ కూడా మనకి లైటర్ సైడ్‌లో ఉంటాయి. అండ్ రైడింగ్ పోస్చర్ గురించి మాట్లాడితే రైడర్ ఇంకా పల్సర్ ఆల్‌మోస్ట్ సిమిలర్ అనిపిస్తది నాకు. కొద్దిగా లిటిల్ బిట్ మనకి ఫ్రంట్‌కి లీన్ అయినట్టు ఉంటది. బట్ అదే ఎస్పీ చూసుకుంటే మనకు కొద్దిగా కంఫర్టబుల్ సైడ్‌లో ఉంటది. లాంగ్ రైడ్‌లో మనకి కంఫర్ట్ పరంగా చూసుకుంటే ఎస్పీ 125 అండ్ పల్సర్ ఆర్ మచ్ బెటర్ దెన్ రైడర్. ఎందుకంటే నేను రైడర్‌ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఛానెల్‌లో ఆల్రెడీ షేర్ చేశాను. కావాలంటే ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. రైడర్ లాంగ్ రైడ్స్‌కి రైడర్‌కి కంఫర్టబుల్ ఉండదు. అలాగే పిల్లియన్‌కి కూడా కంఫర్టబుల్ ఉండదు. ఇది చాలా నెగెటివ్ అనిపించింది నాకు రైడర్‌లో. సో నేను బండి తీసుకున్నదే అందుకు లాంగ్ రైడ్స్ చేద్దాము, తిరుగుదాం అని చెప్పేసి. సో అది పాసిబుల్ అవ్వట్లేదు రైడర్‌లో. ఇదొకటి నెగెటివ్ అనిపించింది. లాంగ్ రైడ్స్ కోసం అయితే పల్సర్ ఆర్ ఎస్పీ బోత్ ఆర్ బెస్ట్. రైడర్ అయితే స్కిప్ చేసేయండి లాంగ్ రైడ్స్ కోసం. ఒక 50 కిలోమీటర్స్ లోపలంటే ఓకే గానీ అబోవ్ 100 అంటే స్కిప్ చేసేయండి. అండ్ ఇంకొకటి
చైన్స్ పరంగా మాట్లాడితే మనకు పల్సర్‌లో ఇంకా ఎస్పీలో క్లోజ్ చైన్ వస్తుంది. అదే రైడర్‌లో ఏందంటే ఓపెన్ చైన్ వస్తుంది. ఈ 2 ఏందంటే మనకు 2000 కిలోమీటర్స్ వరకు కూడా చైన్ ప్రాపర్‌గా లూజ్ చేయకున్నా గాని నడిచిపోతది. కానీ రైడర్ ఎట్లా అంటే 500-600 కిలోమీటర్స్‌కి కంపల్సరీగా చైన్ క్లీన్ అండ్ లూబ్ అయితే చేయాలి. లేదంటే చైన్ లైఫ్ అనేది తగ్గిపోతది. మైలేజ్ డ్రాప్ అయితది. ఇదొక్కటి నాకు దీంట్లో ఆలోచించాల్సిన విషయం అనిపించింది రైడర్‌లో. కొద్దిగా మెయింటెనెన్స్ అనేది ఎక్కువ చేయాలి కంపేరింగ్ టు ఎస్పీ అండ్ పల్సర్. అండ్ చాలా మంది ఇంకోటేందంటే కిక్ స్టార్ట్ అంటారు. కిక్ స్టార్ట్ అనేది రియల్ లైఫ్‌లో అంత యూజ్ కాదు. మెయిన్‌లీ ఈ BS6 మోటార్ సైకిల్స్. ఇది మెయిన్‌లీ ఏందంటే ఆల్ సెన్సార్ బేస్డ్ కాబట్టి మనకు ఒకవేళ బ్యాటరీ డౌన్ అయినా కూడా కిక్స్‌తో మీరు స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ ఒక్క కిక్ అయితే స్టార్ట్ కాదు ప్రాపర్‌గా. కిక్ అనేది అంత అవసరం లేదు ఈ BS6 మోటార్ సైకిల్స్‌కి. కానీ పల్సర్ 125 అలాగే మనకు ఎస్పీలో వస్తుంది. రైడర్‌లో అది రావట్లేదు. రీసెంట్‌గానే రైడర్‌లో కూడా యాడ్ చేశారు కాబట్టి అది కూడా బేస్ మోడల్స్‌లో ఉంది. మీరు స్ప్లిట్ సీట్ అలాంటి మోడల్ తీసుకుంటే దాంట్లో అయితే రాదు. ఇదొక్కటి మీరు గుర్తుంచుకోండి. మీకు కిక్ స్టార్టే కావాలి మాకు కంపల్సరీగా అంటే రైడర్ మీరు బేస్ మోడల్ తీసుకోవాల్సొస్తది. ఎస్పీలో ఇంకా మనకు పల్సర్‌లో ఏందంటే మనం ఏ మోడల్ తీసుకున్నా గాని దాంట్లో మనకి డెఫినైట్‌లీ కిక్ స్టార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫీచర్స్ పరంగా మాట్లాడుకుంటే మనకు రైడర్ అనేది ఫ్రంట్‌లో వస్తది. రైడర్‌లో మనకి బేసిక్ మోడల్ తీసుకున్నా కూడా దాంట్లో స్పీడోమీటర్‌లో ఫీచర్స్ అనేది చాలా ఎక్కువుంటాయి. నాకు మెయిన్‌గా దాంట్లో నచ్చేది ఏందంటే గేర్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఏ ఆర్‌పీఎంలో ఎంత గేర్ మెయింటైన్ చేయాలి? ఎప్పుడు గేర్ డౌన్ చేయాలి? ఎప్పుడు గేర్ అప్ చేయాలి? అదొకటి చూపిస్తా ఉంటది. చాలా బాగా అనిపించింది. అండ్ ఎకో మోడ్, పవర్ మోడ్ ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఛార్జింగ్ పోర్ట్ గాని, ఒకవేళ మీరు స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ తీసుకుంటే దానిలో ఫుల్లీ కలర్‌ఫుల్ టీఎఫ్టీ మీటర్ వస్తది. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ 10,000 ఎక్స్‌ట్రా పెట్టి ఆ స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ అసలు నేను రికమెండ్ చేయను టీవీఎస్ రైడర్‌లో. దాన్ని స్కిప్ చేసేయండి టోటల్‌గా. అది అస్సలు వాల్యూ ఫర్ మనీ కాదు. చాలా హెవీ ప్రైస్ అనిపిస్తది. ఓన్లీ మనకు మీటరే చేంజ్. ఆ మీటర్ కోసం 10,000 పెట్టడం అనేది అంత వర్త్ అనిపియదు నాకు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే కొత్తగా వచ్చిన SP125లో మనకు కొన్ని ఫీచర్స్ అనేది ఎక్స్‌ట్రాగున్నాయి. టీఎఫ్టీ మీటర్ ఉంది. కానీ ఈ బ్లూటూత్ కనెక్టివిటీ ఇదంతా నాకైతే పర్సనల్‌గా అంత ఎక్కదు. అంత యూజ్ కూడా అనిపియదు. ఎంత బ్లూటూత్ ఉన్నా కూడా మనం అంత వాడలేము. సో చాలా మంది చెప్పేవాళ్ళు కూడా నా మోటార్ సైకిల్‌లో ఈ ఫీచర్స్ ఉన్నాయి, ఆ ఫీచర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ప్రాక్టికల్‌గా చూస్తే ఎవ్వరు దాన్ని యూజ్ చెయ్యరు. చెప్పుకోవడానికి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, అన్ని ఫీచర్స్ ఉన్నాయని చెప్తారు గానీ ప్రాక్టికల్‌గా యూజ్ ఏం గాదు. సో మీటర్స్ పరంగా చూసుకుంటే మనకు 3 మీటర్స్ బానే ఉంటాయి. కానీ విజిబిలిటీ పరంగా చూసుకుంటే మనకు కొత్తగా వచ్చిన పల్సర్ 125లో ఏదైతే డిజిటల్ మీటర్ ఉంది కదా! దాని విజిబిలిటీ అయితే చాలా వరస్ట్ ఉంది. సో చాలా మంది కస్టమర్స్ అయితే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. నైట్ టైమ్‌లో బానే ఉంది. అది నెగెటివ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే కాబట్టి సో డేలో చాలా ప్రాబ్లమ్ అవుతుంది. నెక్స్ట్ టీవీఎస్ రీడర్ కూడా అంతేం బాగుండదు విజిబిలిటీ పరంగా. కొత్తగా వచ్చిన SP125లో ఏదైతే మీటర్ ఉంది టీఎఫ్టీ కన్సోల్ అది బెటర్ అనిపించింది కంపేరింగ్ టు బోత్ ఇన్ విజిబిలిటీ పరంగా. ఫీచర్స్ పరంగా చూసుకుంటే అది మీ యూసేజ్ ఏంటో దాన్ని బట్టి తీసుకోండి. ఏ బండి తీసుకున్నా గాని ఆ ఫీచర్స్ అనేది మీరు రియల్ టైమ్‌లో అసలు యూజ్ చేయరు. సో చూడ్డానికే అంతకు మించి ఏముండదు. టీఎఫ్టీ మీటర్ నాకు చూడ్డానికి ఏది బెటర్‌గా అనిపించింది. అంటే చూడ్డానికి ఫీచర్స్ పరంగా చెప్పట్లేదు. చూడ్డానికి నాకు ఫస్ట్ అయితే రైడర్‌ది బాగా అనిపించింది. సెకండ్ ఎస్పీ అండ్ థర్డ్ వచ్చేసి పల్సర్. అండ్ రైడర్‌లో అండ్ ఎస్పీలో మనకి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది. అండ్ ఇంటెలిగో ఒకటుంది రైడర్‌లో. అదే మనం ఎస్పీలో చూసుకుంటే ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ఉంది. అండ్ వెయిట్ పరంగా మాట్లాడుకుంటే ఎస్పీ అన్నిటికన్నా లైట్ వెయిట్ ఉంది. సెకండ్ రైడర్ అండ్ థర్డ్ వచ్చేసి పల్సర్. పల్సర్ 125 అనేది ఈ సెగ్మెంట్‌లోనే చాలా హెవియర్ మోటార్ సైకిల్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మూడిట్లో బానే ఉంది. అన్నిటికన్నా ఎక్కువ మనకు రైడర్‌లో ఉంది 180 కానీ రైడర్‌లో ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏందంటే రియర్ పిలియన్ కొద్దిగా హెవీ వెయిట్ ఉన్నా కూడా హెవీ స్పీడ్ బ్రేకర్ దగ్గర సెంటర్ స్టాండ్ అనేది ఆగుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఉంది. సెంటర్ స్టాండ్ పొజిషన్ ఏదైతే ఉందో అది కొద్దిగా డిఫరెంట్ పొజిషన్‌లో ఇచ్చారు. కొద్దిగా కిందకని ఇచ్చారు. అందుకే ప్రతిసారి అది తగులుతా ఉంటది. అదొక్కటే మైనస్ అనిపించింది గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా. లేకపోతే 3 బైక్స్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే డీసెంట్ ఉంది. సిటీ పరంగా గాని, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకున్నా కూడా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకు డీసెంట్ ఎనఫ్ అయితే ఉంది. మెయిన్‌గా అందరికీ కావాల్సింది మైలేజ్. సో ఈ 3 బైక్స్ ఎంత మైలేజ్ ఇస్తాయి? సో మైలేజ్ గురించి మాట్లాడితే టీవీఎస్ రైడర్ అనేది అరౌండ్ సిటీలో 58-65 మధ్యలో వస్తది. సో SP125 అనేది కొద్దిగా ఎక్కువ రావచ్చు. 60-68 వరకైతే రావచ్చు. 65, 68 వరకి. సో డిపెండింగ్ అపాన్ హౌ యూ రైడ్ అండ్ హౌ యూ మెయింటైన్. సో మీరు ఎలా నడుపుతున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే దాని పైన డిపెండ్ అయి ఉంటది. మైలేజ్ అనేది చాలా పాయింట్స్ పైన డిపెండ్ అయి ఉంటది. దానిపైన ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే చెప్పండి. నేను డెఫినిట్‌గా చేస్తాను. సో మైలేజ్ పరంగా చూసుకుంటే రైడర్ అండ్ ఎస్పీ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ మైలేజ్ అయితే వస్తది. దీనిలో మనకు ఎటువంటి డౌట్ అయితే లేదు. 125 సీసీలో లోయెస్ట్ మైలేజ్ అంటే పల్సర్ 125. ఎందుకు అంటే దాని యొక్క వెయిట్. సో ఆ వెయిట్ వల్ల మనకి మైలేజ్ అనేది తగ్గుతది. సో ఇదొకటి మేజర్ డ్రాబ్యాక్. డ్రాబ్యాక్ అంటే మరీ తక్కువ ఏమి ఇవ్వదు. సో రైడర్ ఇంకా మనకి ఎస్పీతో కంపేర్ చేసుకుంటే ఒక 5-8 కిలోమీటర్స్ అనేది కొద్దిగా తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి పల్సర్‌లో. అండ్ ఇదైతే మైలేజ్ గురించి. సో ప్రతి ఒక్క బైక్ గురించి డీటెయిల్‌గా చెప్పాను అనుకుంటున్నా.
సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఈ 3 బైక్స్ యొక్క కాన్స్ ఏంటి? సో ఫస్ట్ మనం కాన్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఎస్‌పీ 125 నుంచి స్టార్ట్ చేస్తే ఎస్‌పీ 125లో నాకనిపించే ఫస్ట్ కాన్ ఏంది అంటే దీని యొక్క ప్రైస్. కంపేరింగ్ టు అదర్ 125 సీసీ మోటార్ సైకిల్స్ దీని యొక్క ప్రైస్ అనేది కొద్దిగా హెవీ అనిపించింది. వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్, టెక్నాలజీకి ఈ ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపించింది. ఇదే ప్రైస్ రేంజ్‌లో మనకు ఎక్స్‌ట్రీమ్ 125 కూడా వస్తది. అదొక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అన్నమాట. ఆ ప్రైస్‌కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. అండ్ సెకండ్ కాన్ వచ్చేసి దీంట్లో రియర్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది చాలా స్టిఫర్ సైడ్‌లో ఉంది. ఇప్పటికి కూడా వాళ్ళు సాఫ్ట్ అయితే చేయట్లేదు. సో మంచి రోడ్‌లో ఏం కాదు గానీ కొద్దిగా బ్యాడ్ రోడ్స్‌లో వెళ్తే లిటరల్‌గా 100, 350లో ఎలాంటి సస్పెన్షన్ ఉంటదో అలాంటి సస్పెన్షన్ అయితే ఉంటది. అండ్ ఇంకోటేందంటే చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ గేర్ షిఫ్టింగ్ ప్రాబ్లమ్ అనేది చాలా మంది ఫేస్ చేస్తా ఉన్నారు. ఇదొకటుంది. అండ్ ఇంకోటేందంటే ఫ్యూయల్ ఫిల్టర్ ఏదైతే ఉందో అది ప్రతిసారి పాడైతా ఉంటది. ఇదేంటంటే ఒక 300, 350 రూపీస్ ఉంటది. చాలా సార్లు మా ఫ్రెండ్ అయితే దాన్ని చేంజ్ చేపిస్తానే ఉంటాడు. సో, మా దగ్గర కొందరు స్టాఫ్ కూడా షైన్ 125, ఎస్‌పీ 125 వాడుతా ఉంటారు. వాళ్ళకి కూడా సేమ్ ప్రాబ్లము. ఇవే నాకు అనిపించిన ఎస్‌పీ 125లో మేజర్ నెగెటివ్ పాయింట్స్ అయితే. సెకండ్ మనం రైడర్ ఒక నెగెటివ్స్ గురించి మాట్లాడితే దీని యొక్క బ్రేక్స్ అనేది బాగున్నప్పటికీ బ్రేక్స్ అనేది చాలా హార్డ్‌గా ప్రెస్ చేస్తేనే బ్రేక్స్ అనేది అప్లై అవుతున్నాయి. లేకపోతే అప్లై అవ్వట్లేదు. బ్రేకింగ్ అనేది ఇంప్రూవ్ చేయాల్సింది. బ్రేకింగ్ బటన్ రెస్పాన్స్ అనేది. సో, దీంట్లో సెకండ్ నెగెటివ్ వచ్చేసి దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉంది. ఎవ్రీ టైమ్ మనం పిలియన్‌తో పాటు హెవీ స్పీడ్ బ్రేకర్ దగ్గర వెళ్తున్నప్పుడు కింద సెంటర్ స్టాండ్ అనేది తగులుతా ఉంటుంది. ఇదొక పెద్ద నెగెటివ్ అయితే అనిపించింది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర అయితే బిల్డ్ క్వాలిటీ ఉందో, ఫిట్ అండ్ ఫినిష్ ఉందో అంత ప్రాపర్‌గా అయితే లేదు. ఇది ఎవ్రీ టైమ్ ఇరిటేట్ చేస్తా ఉంటది. అండ్ ఇంకోటేందంటే దీంట్లో ఏదైతే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటదో కదా స్పీడోమీటర్‌లో అది ప్రతిసారి మైనస్ చూపిస్తా ఉంటది. ఇదొక ఇష్యూ అయితే ఉంది. అది అపాచీలో కూడా ఉంది. 160లో గాని, 200లో గాని. సో ఇంకా కూడా టీవీఎస్ వాళ్ళైతే దాన్ని సాల్వ్ అయితే చేయట్లేదు. అండ్ ఇంకొక వన్ ఆఫ్ ద మేజర్ నెగెటివ్ ఏంది అంటే ఈ బైక్‌లో 60 స్పీడ్ తర్వాత మనకు వైబ్రేషన్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. ఆఫ్టర్ 80, 85 వైబ్రేషన్స్ అనేవి తక్కువున్నప్పటికీ 58 నుంచి 70 మధ్యలో కొద్దిగా వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువున్నాయి. చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా పల్సర్ గురించి అయితే చెప్తాను. పల్సర్‌లో మనకి మేజర్ నెగెటివ్స్ గురించి మాట్లాడితే రియర్ బ్రేక్ అనేది అసలు కొట్టినా అసలు రెస్పాన్స్ ఉండదు. అసలు బ్రేక్ అప్లై చేసినట్టే ఉండదు. రియర్ బ్రేక్ అనేది చాలా వరస్ట్ ఉంది. అండ్ పల్సర్ 125లో నాకు ఇంకోటి అనిపించేది ఏంటంటే దాంట్లో ఏబీఎస్ లేదు. సో 125 సీసీలో మనం ఈ 2 బైక్స్‌లో కూడా ఏబీఎస్ లేదు కదా! మరి పల్సర్‌కి ఎందుకు ఏబీఎస్ ఉండాలి అంటే, ఈ బండ్లతోని కంపేర్ చేసుకుంటే దీని యొక్క వెయిట్ అనేది కొద్దిగా హెవీ ఉంది. అలాగే ఓవరాల్ వెయిట్ కూడా మనకు పల్సర్ 125లో ఏందంటే ఫ్రంట్‌లో ఉంటది. అది పల్సర్ 125 అవ్వనివ్వండి, 150 అవ్వనివ్వండి. వెయిట్ మొత్తం మనకు ఫ్రంట్ సైడ్‌లో ఉంటది. సో, కొద్దిగా హై స్పీడ్స్‌లో వెళ్ళినప్పుడు సడెన్‌గా బ్రేక్ అనేది కొట్టినప్పుడు బ్రేక్ అనేది కొద్దిగా లాక్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. పడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువున్నాయి. సో, మనకు ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌లో ఎలాగైతే ఏబీఎస్ ఇచ్చారో పల్సర్‌లో కూడా చాలా మ్యాండేటరీ ఏబీఎస్ అనేది. అండ్ ఇంకొక నెగెటివ్ వచ్చేసి సెగ్మెంట్‌లోనే మనకు కొద్దిగా తక్కువ మైలేజ్ అనేది వస్తది. అరౌండ్ 55-60 కేఎంపీఎల్ వస్తది. అంతకన్నా ఎక్కువ మైలేజ్ అయితే ఈ బండి నుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేయకండి. అండ్ ఇంకోటేందంటే లో ఎండ్ పవర్ ఏదైతే ఉందో అది అంతేం బాలేదు. ఎందుకు బాలేదు అంటే ఇంజిన్ బానే ఉంది. పవర్ బానే ఉంది. కానీ మనకు ఆ లో ఎండ్‌లో అయితే పికప్ ఉంటది కదా! చాలా తక్కువ అనిపిస్తది. ఎందుకంటే దీని వెయిట్ అనేది మనకు ఎక్కువ ఉంది కాబట్టి సో, పికప్ అనేది తక్కువ అనిపిస్తది. రైడర్‌లో ఇంకా ఎస్‌పీలో మనకు వెయిట్ తక్కువ ఉండడం వల్ల పవర్ టు వెయిట్ రేషియో అనేది బాగా ట్యూన్ చేశారు. దీని వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనకు పవర్ అనేది ఉన్నా కూడా తెలవదన్నమాట. పల్సర్‌లో మనకి చాలా పార్ట్స్ ఏందంటే చాలా పూర్ క్వాలిటీ అయితే ఉంటది. రియర్ మనకి ఫెండర్ గాని, లేకపోతే ఫ్రంట్ హెడ్‌లైట్ మొత్తం యూనిట్ గాని, సో కొన్ని మనకు గుంతలొచ్చినా కూడా ఫ్రంట్ హెడ్‌లైట్ పార్ట్ మొత్తం స్పీడోమీటర్ పార్ట్ ఏదైతే ఉంటదో మొత్తం షేక్ అవుతా ఉంటది. రియర్ మనకి టెయిల్ కింద ఏదైతే ఉంటది కదా! మడ్ ఫ్లాప్ అనేది. సో, అది మొత్తం ఏందంటే కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత ఒక 1, 1 ½ ఇయర్స్ వాడిన తర్వాత ఇట్లా క్రాస్ అయిపోతదనమాట. లెఫ్ట్‌కి గాని, రైట్‌కి గాని. సో, బిల్డ్ క్వాలిటీ ఇష్యూ అయితే ఉంది. అంత ప్రాపర్ బిల్డ్ క్వాలిటీ అయితే లేదు. సో, ఓవరాల్‌గా ఇవైతే ఈ 3 బైక్స్ యొక్క డీటెయిల్డ్ కంపారిజన్. వీడియో అనేది డెఫినైట్‌లీ లెంతీ అయింది. సో, సారీ ఫర్ దట్. కానీ మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియో ఇంతవరకు చూసుంటే మీకు అర్థమై ఉండొచ్చు. నేను ఎంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానో మీకు అర్థమైందో లేదో. సో, ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ బైక్ పైన వీడియో చేయమంటారో కింద కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌కి విజిట్ చేస్తుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ ఎలా అనిపించింది? అండ్ నేనేమన్నా మర్చిపోయానా? కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా మోటోబాయ్‌వికే మెసేజ్ చేయండి. కాల్ మాట్లాడదాం. అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. సో, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబాయ్ వీకే.